షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. శ్రేష్టమైన మార్గం, మోర్ ఎక్సలెంట్ వే. లేఖన భాగము ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 12 వర్సెస్ 23 to 24. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23-24 వచనాలు. నా మట్టుకు నేను మీతో ప్రార్థన చేయడం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. శ్రేష్ఠ చక్కని మార్గాన్ని బోధింతును. మోర్ ఎక్సలెంట్ వే, మోర్ ఎక్సలెంట్ స్టైల్ ఆఫ్ లైఫ్. మన జీవిత విధానం, శ్రేష్టమైన క్రైస్తవ జీవిత విధానం ఈ లేఖన భాగంలో పొందుపరచబడది. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మనం కీడు చేసామయ్యా, రాజు కావాలని కోరుకున్నాం, పొరపాటైంది, క్షమించండి, క్షమించమని మా పక్ష వేడుకోనండి అని ప్రవక్త చెప్పగా, సమూయేలు ప్రవక్త మీ నిమిత్తం ప్రార్థన మానటం వలన యెహోవా దృష్టికి విరోధముగా పాపం చేసిన వాడు అవుతుంది. కాబట్టి మీకు శ్రేష్ఠ చక్కని మార్గాన్ని బోధిస్తాను. ఏమనగా, నెంబర్ 1, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యము చేశానో అది మీరు తలంచుకొని, ఈ నూతన రిమెంబర్ ద డీడ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్. గతములో దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలను జ్ఞప్తి తెచ్చుకొని, స్మరణకు తెచ్చుకొనుడి, మరొకటి జ్ఞాపకం చేసుకునుడి. అశ్రేష్ఠ మార్గం. ఎలా ఇస్రాయేలు కాపాడినాడు, ఫిలిష్తీయుల చేతులు రక్షించాడు, ఎలా విజయం ప్రాప్తింపజేశాడు, ఎలా ఎబెనేజర్గా సహాయప్రాయంగా ఉన్నాడు. ఆ కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నూతన అడుగుపెట్టాం. గత సంవత్సరంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, మన జీవితం ఎన్ని అద్భుతంగా జరిగించాడు, వాటిని మనం మర్చిపోకూడదు. రిమెంబర్ ద డీడ్స్ ఆఫ్ గాడ్ హస్ డన్ ఇన్ ద పాస్ట్. గతంలో వాటిని తెచ్చుకున్నప్పుడు ఈ నూతన సంవత్సరం ముందు విశ్వాసముతో, అచంచల దీక్షతో, మొక్కవని ధైర్యంతో ముందుకు సాగిపోగలం, విజయాలు సొంతం చేసుకోగలం. గతంలో ప్రభు చేశాడు, ఇప్పుడు తప్పకుండా చేస్తాడు. గతంలో ఆదరించాడు, ఇప్పుడు ఆదరిస్తాడు. గతంలో కరుణించాడు, ఇప్పుడు కూడా కరుణిస్తాడు. గతంలో క్షమించాడు, ఇప్పుడు క్షమిస్తాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. రెండో విషయం, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించుట. ద సెకండ్ స్టెప్. శ్రేష్ఠ మార్గం ఏమనగా ఆయన కార్యాలను జ్ఞాపకం తెచ్చుకోవడం, యెహోవాయందు భయభక్తులు జీవించడం. మనం అతి శ్రేష్టమైన మార్గం అది. ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ అంటే ప్రభు ఏమో చేస్తాడు అని కాదు, కానీ ఇట్ ఈస్ ఎ రెవరెన్షియల్ ఫియర్. భక్తితో కూడుకున్న భయము. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. ఈ రెండు ఉండాలి. భయంతో కూడా భక్తి, భక్తితో కూడా భయం. రెవరెన్షియల్ ఫియర్, అట్ ఇస్ ద హోలీ ఫియర్, పరిశుద్ధమైన భయం అది. అనగా ఆయన దివ్య చేజుడు, ఆయన సమీపంప రాలేదు. ఆ యొక్క వెలుగు నిలుస్తున్న దేవుడు ఆయన, తేజస్సు నిలుస్తున్న దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ద హై గాడ్, మోస్ట్ హై గాడ్, ఎల్ ఎలియోన్, ఎల్ ఓలాం, ఎల్ షడై దేవుడు ఆయన. ద మోస్ట్ హై గాడ్, దేవతలంత పైన మహాదేవుడు ఆయన, మహాత్యగల మహారాజు ఆయన. కాబట్టి భయభక్తులతో ఆయన సేవించాలి. when you worship the triune God, you should worship him in truth and in spirit, but also with the reverential worship. భయంతో భక్తి అది మనలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎస్ యువర్ ఫ్రెండ్,
మన స్నేహితుడు ఆయన, కానీ ఈజ్ గాడ్. కాబట్టి మనము ఆయన భయభక్తులు కలిగి జీవించాలి. నెంబర్ 3, నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించ ఆవశ్యకము. నిష్కాపుటమైన జీవితం. ద థర్డ్ వన్ ఇస్ నిష్కాపుటమైన జీవితం, అంటే కపటము లేని మనస్సు. మన ప్రభు నిష్కల్మషుడు ఆయన, కపటము లేని వాడు, నిష్కాపటుడు ఆయన. అలాంటి జీవితం కలిగి ఉండాలి. వితౌట్ కన్సెయిట్, నిష్కాపట్యమైన జీవితం, మోసంతో కూడా జీవితం కాదండి. ఆ తర్వాత పూర్ణ హృదయముతో, విత్ ఆల్ యువర్ హార్ట్ యు షుడ్ వర్షిప్ యువర్ లార్డ్. పూర్ణ హృదయముతో అనగా సంపూర్ణ ప్రేమతో. నీ ప్రేమ ఆయనకే చెందాలి, నీ ఆరాధన ఆయనకే చెందాలి. కాబట్టి పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. యు షుడ్ సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. హాఫ్ హార్టెడ్నెస్ కాదండి, ఇది సగ హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో. దావీదు భక్తుడు 103వ కీర్తన, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము. ఆల్ దట్ ఇస్ విత్ ఇన్ మీ, విత్ ఆల్ యువర్ హోల్ హార్టెడ్నెస్ షుడ్ సర్వ్ ద లార్డ్ ది లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ఊపిరి విడిచేంత వరకు, ఆఖరి ఊపిరి విడిచేంత వరకు కూడా ఆయన సేవించాలి, ఆయన మాత్రమే సేవించాలి. సర్వ్ హిమ్ ఓన్లీ. మనం ధ్యానం చేస్తాం గత వారం, ఆయన మాత్రమే సేవించాలి. ఎందుకనగా ఆ నిజమైన దేవుడు, ఆరాధన పాత్రుడు, రక్తమించుకున్నాడు. ఇట్ లివింగ్ గాడ్, జీవిస్తున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు. కానీ ఆ ప్రభువు మాత్రమే సేవించాలి. నూతన సంవత్సరం ముందు శ్రేష్ఠ మార్గాన్ని ప్రభువును చూపిస్తున్నాడు. గతంలో చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. భయభక్తులతో, నిష్కాపట్యంతో, పూర్ణ హృదయంతో ఆయన సేవించి ఆశీర్వాదాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యం ఉండగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. శ్రేష్ఠ మార్గాన్ని ఆనాడు సమూయేలు ఇశ్రాయేలుకు బోధించాడు తండ్రి. ఆత్మ ఈయన అదే సందేశాన్ని మాకు అందిస్తూ నూతన సంవత్సరం ప్రభునైనా ఈ శ్రేష్టమైన మార్గం అవలంబించిన ఆయన కీడును తప్పించబడి ఎంతో సంతోషాన్ని, నెమ్మది పొందే కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం ప్రతిభను దర్శించలేస్తా మీకు స్తోత్రాలు. వారు కూడా ఈ శ్రేష్టమైన అవలంబించి ఆత్మశక్తి ముందు సాగిపోవడకు కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.